ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే పీడీఎస్ బియ్యం కాకినాడ పోర్టు ద్వారా తరలిపోతుందని జిల్లా కలెక్టర్ కు పక్కాగా సమాచారం అందడంతో వెంటనే ఆయన బాధ్యులు నిలిపే ప్రాంతం నుంచి పోలీస్, పోర్ట్, మెరైన్, రెవెన్యూ, పౌర సరఫరాల బృందంతో కలిసి సుమారు 9 కిలోమీటర్ల దూరం దాదాపు గంట పాటు సముద్రంలో వేటాడి స్టెల్లా ఎల్ నౌక వద్దకు చేరుకున్నారు. ఆఫ్రికాకు వెళ్లేందుకు రెడీగా ఉన్న నౌకలో 38,000 టన్నుల బియ్యం లోడ్ ఉండగా అందులో 640 టన్నులు పీడీఎస్ బియ్యం ని కలెక్టర్ పసిగట్టారు. దిస్ ఈజ్ నాట్ అబౌట్ ఒక వ్యక్తి కోసం కాదు సార్, అది వ్యక్తిగతం కాదు, ఎంత ఫ్రాడ్ చేసి అది నేను అనేది మాస్కింగ్ అంటే ప్రాబ్లం ఏముందంటే ద పర్సెప్షన్ అబౌట్ దిస్ గవర్నమెంట్ నేను కూర్చోబెట్టి మన హ్యాండ్ ఇన్ గ్లోర్ ఉన్నట్టుగా ఉంది. ఇది మనం ఏమి చేయకపోతాం కాదు సార్. ఇప్పుడు ఈరోజు మనం కూర్చోబెట్టి నేను ఐఎమ్ గోనా రైట్ ఎ లెటర్ టు హోమ్ మినిస్ట్రీ, రైట్ ఎ లెటర్ టు హోమ్ మినిస్ట్రీ, రైట్ ఎ లెటర్ టు పిఎం ఆఫీస్. హౌ మెనీ కీ సెంట్రల్ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి, ఓఎన్జీసీ లాంటివి ఉన్నాయి. ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్. Seize the ship. If any pressure comes from central government, we'll see. We'll write a note to Home Ministry. Send a note to DGP garu. నేను ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? Seize the ship. If any pressure comes from central government, we'll see. Who is your CEO? Praveen? Ask Praveen Aditya to come to Mangalgiri. SP కనిపించాడు ఇక్కడ. Very strange. SP takes a leave. ఎగ్జాక్ట్లీ నేను వచ్చే టైంకి ఎస్పీ సెలవు తీసుకుంటాడు. బాగుంది కదా.